దక్షిణాపథమంతా అల్లకల్లోలమైంది. ఎటు చూచిన అరాచకాలే, దేవాలయ ధ్వంసాలే, భూ కబ్జాలే. ప్రజలు తమ ఇష్టదైవాలను పూజించుకునే అధికారం లేకుండా పోయింది. ఓరుగల్లు కోటను ఘియాజుద్దీన్ కుమారుడు ఉలుగ్ ఖాన్ ఆక్రమించుకున్నాడు. ఎటు చూచిన ఆర్తనాదాలే, రక్తపాతాలే. అప్పుడు ఆత్మరక్షణ కోసం, శత్రు శిక్షణ కోసం ఇరువురు మహాపురుషులు వేదికపైకి వచ్చారు. అసంఘటితమైన తెలుగు ప్రజలందరినీ సంఘటితం చేశారు. వారిలో మొదటివాడు అరిలోక భయంకరుడు ప్రోలయ నాయకుడు. రెండవ వాడు ఆయన పినతండ్రి దేవానాయకుని కుమారుడు కాపయ నాయకుడు. 1340వ సంవత్సరంలో ప్రోలయ నాయకుడు భద్రాచలం వద్ద ఉన్న రేకపల్లి రాజధానిలో కన్నుమూశాడు. ఆ తర్వాత హిందూ కరదీపికను కాపయ నాయకుడు చేతికెత్తుకున్నాడు. ఓరుగల్లు, త్రిభువనగిరి వంటి కోటలను యవనులను తరుముకొట్టి 1340లో ఓరుగల్లుకు ఏకఛత్రాధిపతిగా, సమస్త దక్షిణాపథ సామ్రాట్టుగా పట్టాభిషిక్తుడైనాడు. హిందూ ధర్మం తిరిగి రక్షింపబడింది. ఓరుగల్లు భద్రకాళి దేవాలయంలో తిరిగి వేదపఠనం మొదలైంది. ఇదే ప్రస్తుతం మీ ముందు ప్రదర్శిస్తున్న మహోదయం, ముసునూరి నాయకుని దర్బారు. నాడు ఏమి జరిగిందో ఊహించి మీ ముందు ఉంచుతున్నాం. తిలకించి పులకించండి, కళను కళ్ళకద్దుకోండి. అడుగో ముసునూరి నాయకుడు. ఏకశిల నగర రక్షణ దీక్షా దక్ష, ముసునూరి వంశ పారావార రాకా సుధాకర, విషమధాటి మనోహర, పరనారీ సహోదర, మురుసునూరి ప్రోలయ వారసత్వ పరిరక్షక, ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ. జయ హో జయ హో శ్రీ 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 కాపయ నాయక. జయ హో జయ హో శ్రీ 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 కాపయ నాయక. జయ హో జయ హో శ్రీ 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 కాపయ నాయక. జయ హో జయ హో. మహనీయులారా, మన ఓరుగల్లు భద్రకాళీదేవి ఆశీర్వాదంతో, స్వయంభూదేవి దివ్య వీక్షణాలతో, మన కులదైవం అంకమ్మ తల్లి గ్రామదేవత దీవెనలతో తిరిగి అచిరకాలంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించి తురుష్కులను నుండి విముక్తం చేయగలిగాము. ఈ మహాయజ్ఞానికి నాయకత్వం వహించినది ముసునూరి ప్రోలయ నాయకుల వారు. త్రిదళాధిపతిగా నా సహాయ సహకారాలు నేను అందించగలిగాను. మ్లేచ్ఛులను దేవగిరి వరకు తిరిగిపోట్టాము. అయితే ప్రోలయ నాయకుల వారి అకాల మరణం అని కుంగదీసినది. అయినప్పటికీ ఇది విక్రమార్క సింహాసనం. ఇక్కడ వ్యక్తులకు ప్రాధాన్యత తక్కువ. మనమంతా ఈ రాష్ట్ర మహాయజ్ఞంలో సమిధనం. ఇప్పుడు మనం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చినది. అది దుష్టుడైన జఫర్ ఖాన్ రూపంలో మన ముందు ఎదురుగా నిలబడ్డది. దీనికి ఏమి చేయాలో మీ అందరి ముందు సలహాలు, సంప్రదింపులు కోరుతున్నాను. కొలమ రుద్రదేవ, మొదలు మీ అభిప్రాయం తెలుపగలరు. కాకతీయ సామ్రాజ్యాన్ని కొనసాగింపుగా ఇందులో రణజామాచుల వారి ప్రేరణతో మనం కొనసాగించినటువంటి ధర్మయుద్ధం పరిసమాప్తమైనది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే చాణక్య నీతిని అనుసరించి ఆ ఢిల్లీ సుల్తాన్కు పరమశత్రువు అయినటువంటి జఫర్ ఖాన్ మనం రక్షించాం. కాకపోతే ప్రాదేశిక మతముల నిజ స్వరూపాన్ని మనం గుర్తించలేకపోయాం. ఎందుకంటే ఆ జఫర్ ఖాన్ అల్లావుద్దీన్ హసన్ బంధు అనే పేరుతో బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించి గోల్కొండ రాజధానిగా ససైన్యంగా మన ఏకశిలా నగరంపై దండయాత్రను ప్రారంభించాడు. పాముకు పాలు పోసి పెంచినట్లయింది. కృతజ్ఞుడు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన ఈ సామ్రాజ్య సంరక్షణకై మనం అందరూ కూడా ఏకీకృతం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీ అందరూ ఏమంటారు? క్షమించండి, ఆలస్యమైంది. చెప్పు నాయన. బాబు, నాది కొలను
రేణుకా స్వామి శిష్యుణ్ణి, సోమేశ్వర శివయ్య భక్తుణ్ణి. మాలిక్ కాఫర్ కాలం నుండి మేము బాధ అనుభవిస్తూనే ఉన్నాం. తురుకోలు మా ఇళ్లను తగలబెట్టిండ్రు, పంటలు ధాన్యాలు దోచుకెళ్ళిండ్రు, ఆవుల్ని చంపి ఆలయంలో పడేసిండ్రు, మా గుళ్ళను కూలగొట్టిండ్రు, మా ఇంటి ఆడబిడ్డలను ఎత్తుకుపోయిండ్రు. గదీదు జిహాద్ అంట. మేమెట్లా బతకాలి దొరా? సంపద దొరా, ఇది మా గోస. రక్షించండి బాబు, రక్షించండి. భయపడకు నాయనా. నీలాంటి సామాన్య ప్రజలని, హాలికులని, రైతులని రక్షించడానికే కదా మేము ఈ ముసునూరి సామ్రాజ్యాన్ని స్థాపించింది. మేము రైతులమే. రైతుల కష్టాలు సుఖాలు మాకు తెలుసు. ఇంకా నీకు భయం వలదు. మేము ఈ కాకతీయ సైన్యాన్ని పంపించి కొలను పాక నుండి ఆ ముష్కర తురుష్కుల్ని తరిమి గోల్కొండ వరకు తరిమి తరిమి కొడతామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎవరక్కడ ఈ హాలికుణ్ణి సంరక్షించి ఇతన్ని సంక్షేమాలు అందించి కొలనుపాకకి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. నాయనా భయపడకు, వెళ్ళు. దండాల బాబు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హరిది పునర్భవాభ్యాం ఆనందస్ఫురత్ అనుభవాభ్యాం నతిరియం. ఈనాడు మన సామ్రాజ్య చరిత్రలో ఒక పర్వకారణమైన దినము, ఒక గర్వకారణమైన దినము. ఇది మధుదయ వేళ, ఇది మహోదయ వేళ, ఇది రసోదయ వేళ, ఇది శుభోదయ వేళ. హరి గజ కేసరి ముసునూరి ప్రోలయ నాయకుల వారు పట్టాభిషిక్తులైన శుభ సందర్భంలో వీరందరినీ పిలిచి ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ కూర్చున్నటువంటి వారందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున పరిచయం చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ సభా మర్యాదను అనుసరించి ఒక్కసారి ఇతర నగరముల నుంచి వచ్చిన వారి కోసం చెప్తాను. వీరు రేనాటి సీమలోని మన సామంతుడు ఆరవైటి సోమరాజు గారు, వారికి సమీపంలోనే కూర్చున్నటువంటి వారు కొలని రుద్రదేవుడు. ఈయన కాకతీయుల యొక్క అమాత్యుడు. కూటనీతిలో రహస్యంగా కాకతీయ సామ్రాజ్యానికి అనుసంధానంగా అనగా పొడిగింపుగా ఈ ముసునూరి సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కొలని రుద్రదేవుల వారు మనకు ఎంతో సహాయపడ్డారు. వారికి సమీపంలోనే కూర్చున్నటువంటి వారు పారసీక దేశం నుంచి వచ్చినటువంటి రాయబారి, ఆయన పేరు ఇబన్ బతూతా. ఆయనకి సంస్కృతాంధ్రములు రావు, కానీ మన ఓరుగల్లు కోటను చూడడం కోసం వచ్చి మన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు. ప్రభువుల వారు దేవానాయక గర్భ శుక్తి ముక్తాఫలుడు కాపయ నాయకుల వారు, ప్రోలయ నాయకుల వారి మహాశివరాత్రి నాడు అకాల మరణం పొందటం వల్ల కాపయ నాయకుల వారు ఆనాడు ఏ రకంగానైతే ఆదివరాహం భూభారాన్నంతా కూడా భరించిందో, ఆదిశేషువు ఏ రకంగానైతే భూభారాన్ని వహించాడో ఆ రకంగా హిందూ ధర్మ రక్షణ దీక్షా దక్షుడై కాపయ నాయకుల వారు ఈ సమస్త ఆంధ్రదేశాన్ని కూడా త్రిలింగ దేశం, సీమాంధ్ర,
కొత్తపినాడు, రేనాటి సీమ అన్నింటికీ కూడా ఏకఛత్రాధిపత్యాన్ని వహించారు. వారికి సమీపంలోనే కూర్చున్నవారు అమ్మాయి కాకతి, మహిళా సైన్యానికి ఖడ్గ శిక్షణ నేర్పుతూ ఉన్నది. ఆ సమీపంలోనే కూర్చున్నటువంటి వారు వినాయక దేవులు యువరాజు వారు. ఆ సమీపంలోనే కూర్చున్నటువంటి వారు ఇందులోని అన్నయామాత్యుల వారు. వీరు కూడా కాకతీయ సామ్రాజ్యం నుంచే వచ్చి రహస్యంగా కూట యుద్ధాన్ని మనకు నేర్పడంలో సహాయపడ్డారు. ఈ వరుసలో చివర కూర్చున్నటువంటి వారు రేకపల్లిలో ఉన్నటువంటి మన జలదుర్గం, దానికి దుర్గాధ్యక్షుడు, సమస్త కోయ, చెంచు తదితర వనచర సామ్రాజ్యాలు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి కోయ దొర సీర్రాజు. దోరణాల వద్ద మనకు 9 లక్షల నిల్వ సైన్యం ఉన్నది. ఈ మొత్తం సీర్రాజు యొక్క అధీనంలోనే ఉంది. అలాగే గొళ్ళకమ్మ వద్ద, మేదరమిట్ట వద్ద కమ్మ బెబ్బులు ఉన్నారు పెద్ద సంఖ్యలో. వారందరూ కూడా ఈ సీర్రాజు గారి యొక్క కనుసన్నల్లోనే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే తెనాలిలో ఒక శిక్షణా కేంద్రం పెట్టాము మనం, ప్రభువుల వారి ఆజ్ఞతో శిక్షణా కేంద్రం. అక్కడ సైనిక శిక్షణ తెనాలిలో జరుగుతూ ఉన్నది. ఈ మహాసభలో అందరూ కూర్చొని మన ఆంధ్రదేశానికి వచ్చినటువంటి విపత్తు ఏమిటి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రాజకులైక భూషణుడు, శౌర్యుడు, విశుద్ధ యశస్సరదిందు, చంద్రికారాజిత సర్వలోకుడు, అపరాజ భూరి భుజాత్రపాణ, ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు అట్టి రాజనరేంద్రుడు ఈనాడు మనకు కాపయ నాయకుడి పేరులో ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ముసునూరు మన జన్మస్థలము. అటు నూజివీడు, ఇటు యార్లగడ్డ, రెండింటికి నడుమ ఇది పోతుగడ్డ. అటు నూజివీడు, ఇటు యార్లగడ్డ, రెండింటికి నడుమ ఇది పోతుగడ్డ. ఈ ముసునూరు నుంచి వచ్చినటువంటి నాయకులు ఈనాడు సమస్త దక్షిణాపథమునకు అధిపతులైనారు. ఢిల్లీలో ఉన్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్యానికి సవాలు విసిరారు. మన యొక్క ఆధిపత్యానికి తట్టుకోలేక అతడు శరణాగతి అనేటటువంటి దశకు వచ్చాడు. మిత్రులారా, ఈ సందర్భంలో ఏం చేస్తే మనం పూర్తిగా శత్రు నిర్మూలన చేయగలమో దాని గురించి ఒకసారి అందరం కూడా చరిత్ర జరగడం చేసుకుందాము. అందుకోసమే ఈ సభను మనం ఏర్పాటు చేశాం. ప్రభు, ఇందాక మనం చూశాం, ఆ రైతు వచ్చాడు. ఇటువంటి సమస్యలు మనకి మన సామ్రాజ్యంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. దీని గురించి ఈ ముష్కర తురుష్కులని తరిమికొట్టే అంశాల గురించి మనము ముఖ్యంగా ఆలోచించాలి. ఏమంటారు ఆరవీటి సోమరాజు గారు? అయ్యా, ఇటువంటి విపత్కర పరిస్థితులు మా రేనాటి సీమలో ఎదుర్కొన్నప్పుడు మేము రాయచూరు, సాతానికోట, కందవోలు, కలువకొలను, మొసలిమడుగు ప్రాంతాలను మా రేనాటి సీమలో తురుష్కుల నుంచి విముక్తం చేయగలిగాం. మనకు కర్ణాటకలోని వీరభల్లాలుల వారి సైన్యము సహకరిస్తున్నది. కంచి కామాక్షిదేవి ఆశీర్వాదంతో కటిబద్ధుడనై ఈ ఆరివీటి సోమరాజు నిలబడగలడని ప్రతిజ్ఞ చేస్తున్నాను. లెస్స పలికితిరి. సోమరాజు గారు, మా విజ్ఞప్తి ఏమిటంటే, మీ కొత్తపినాడుకు సమీపంలో కడపకు అవతల పులివెందలలో ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్టు తెలిసింది. మరి మీ సైన్యం పులివెందలకు వెళ్ళి అక్కడ ఉగ్రవాదులు తరిమి కొట్టగలదా?
అవశ్యం గురుదేవ, మీ ఆజ్ఞ శిరస వహిస్తాం. అయ్యా, ఒక విషయం. ప్రళయ నాయకుల వారు 84 దుర్గాలను, కోటలను జీర్ణోద్ధరణ గావించి పటిష్టపరిచారు. జలదుర్గాలు, వనదుర్గాలు, గిరిదుర్గాలతో మన సామ్రాజ్యం శక్తివంతమైంది. అయితే కాకతీయ సామ్రాజ్య పతనానికి గల కారణాలను మనం అందరం సమగ్రంగా సమీక్షించాలి. అలెగ్జాండర్ మన మీదకి యుద్ధానికి వస్తే మనం కారం నీళ్లు చల్లడం, వేడి నీళ్లు చిమ్మడం వంటి నాటు పద్ధతులు వాడి మన ఓరుగల్లు పట్టణ రక్షణ కోల్పోయాం. అందుకేగా మన ప్రళయ నాయకుల వారు తూర్పు సముద్రాలను దాటి పరదేశాల నుండి భుషుండి అనే ఈ ఆయుధాన్ని తెచ్చి మన సైన్యాలలో ప్రవేశపెట్టారు. ఈ నూతన ఆయుధంలో మందుగుండు దట్టించి కాలిస్తే నిప్పు గుళ్లను, అగ్నికీలలను వెదజల్లుతూ శత్రువుల ప్రాణాలను క్షణాల్లో హరిస్తున్నది. అందువల్లనేగా మన ప్రళయ నాయకుల వారు అన్ని యుద్ధాలలోనూ శత్రువులను జయించి మన క్షాత్ర పరాక్రమ పటిమను చాటారు. అంతేకాదు, మనం మన మోటుపల్లి రేవుని సశక్తం చేయాలి. వ్యాపార కేంద్రంగా మాత్రమే కాదు, శత్రు దుర్భేద్య నావిక దళాలను అక్కడ నిర్మించాలి. మనం మన ప్రాంతాలలోని స్థానికంగా ఉండిన వివిధ కులాల వారికి చెందిన వారిని ప్రతినిధులుగా నియమించి 75 లంకలుగా వారిని ఎంపిక చేసి సమైక్యపరిచి సుదృఢ సమరస భారత సామ్రాజ్యానికి పునాదులు వేయగలిగాము. అయితే మోఢరాజైన ఉదయభానుడు మనతో సహకరించడం లేదు. ద్రవిడాట, చోళులు, పాండ్యులు, పల్లవులు మనతో చేతులు కలపడం లేదు. అఖండ భారత సమైక్యత దూరదృష్టి వీరిలో లోపించింది. వీరి కలహాలు జాతిని నిర్వీర్యం చేస్తూ దేశంలో ముష్కరుల పాలనకు ప్రాణం పోస్తున్నాయి. ఇది ఎటు పాలుపోని స్థితి. కిం కర్తవ్యం? కుర్రో అమ్మ దండాలు దొర, అమ్మోరి మీద ఆన, కోయ, చెంచు, సవర, మా 9 లక్షల మంది మీతోనే ఉంటాం. మా 9 లక్షల మంది మీతోనే ఉంటాం. అమ్మోరి మీద ఆన, అమ్మోరు 9 లక్షల మంది మీతోనే ఉంటాం. ఆ తుర్క వాళ్ళని తరిమి కొడతాం. అమ్మోరి మీద ఆన. శ్రీరాజర్ గారు సమైక్య భారత ఒక కులరహిత కులాల్ని హరించే ఒక సమైక్య జాతి నిర్మాణమే మన ఉద్దేశం. గత 12 సంవత్సరాలుగా శ్రీశైలంలో నిర్వహిస్తున్న సత్రయాగము నిర్వహిస్తూ అనతి కాలంలోనే ముష్కరుల దాడులను ఆగిపోయిన యాగాలు, యజ్ఞాలు, పూజలు పునఃప్రారంభించగలిగాము. ఇకపోతే శ్రీశైలం మల్లికార్జున దర్శించి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాతి మెట్ల దారులు కల్పించండి, వసతులు కల్పించండి. అవసరమైన రూకలు, మాడలు, ధనము మన కోశాగారాల నుండి తీసుకొనండి. ఒక విధంగా ఇది నగర, గ్రామ, వనవాసులను సమైక్యపరిచి కలిపి నిలిపే మహత్తర ప్రణాళిక. ఇది అట్లనే ధర వినాయక దేవ ఏమి ఆలోచిస్తున్నారు? నాయన గారు, మనము ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాం. మనకు బాహ్య శత్రువుల కన్నా అంతఃశత్రువుల వల్లనే ఎక్కువగా ప్రమాదం పొంచి ఉన్నది. శరణాగత త్రాణ ధర్మాన్ని అనుసరించి మనము ఆమనగల్లు నాయకుడు రేచర్ల సింగమ నాయకుని విడిచిపెట్టాం. ఇప్పుడు అతని కొడుకు అనపోత నాయకుడు విద్రోహంతో మనపైనే కత్తి దూసి మన శత్రువులతో చేతులు కలుపుతున్నాడు. ఇందులో కొత్తేముంది? ఇది
మన భారతదేశ ప్రాచీన చరిత్ర కదా. అలెగ్జాండర్ మన మీదకి యుద్ధానికి వస్తే అంబి శత్రువుతో చేతులు కలపలేదా? పృథ్వీరాజ్ చౌహాన్కు వ్యతిరేకంగా ఘోరికి మొన్నటికి మొన్న జయచంద్రుడు సహాయ సహకారాలు అందించలేదా? ప్రభు, ఆ మాటకు వస్తే కాకతీయ సామ్రాజ్య పతనానికి ఆ రెడ్డి రాజులు పద్మనాయకులు పరస్పరం కలహించుకోవడం ఒక ప్రధాన కారణం కాదంటారా? మిత్రులారా, మొన్న అంతకు ముందు జరిగిన ఆ చరిత్రలు ఎందుకు? నిన్న ఉదయం మన పల్లవ నాడులో ఏం జరిగింది? నిన్న ఉదయం మన పల్లవ నాడులో ఏం జరిగింది? శైవం పేరుతో నాగమ్మ, వైష్ణవం పేరుతో బ్రహ్మనాయకుడు ఇరువురు పరస్పరం కలహించుకొని నాగులేటి నీళ్లను రక్తసిక్తం చేయలేదా? మాచర్లను శ్మశానంగా మార్చలేదా? కాబట్టి మనం జాతి, కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా సమసమాజాన్ని నిర్మించడం కోసం 75 మంది లెంకలను రూపొందించాల్సిందిగా కాపాయ నాయకుల వారు ప్రతిజ్ఞ చేశారు. మన సైన్యంలో, మన లెంకలలో మాల కులస్థుడైన కాటిరాజు కూడా ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. అన్ని కులాలకు చెందిన వాళ్ళు కూడా మన 75 మంది లెక్కల్లో ఉన్నారు. మాల కులస్థుడైన కాటిరాజు కూడా ఒక లెక్కగా మన దగ్గర ఉన్నాడు అంటే మనం కుల భేదాలు పాటించకుండా మొత్తం తెలుగునాడును సమైక్యం చేయాలి అన్నటువంటి ఒక మహాశయంతో ముందుకు వెళ్ళడం లేదా? ముసునూరులోని పుష్కరిణిలో స్నానం చేసి పక్కనే ఉన్నటువంటి వీరభద్రేశ్వర దేవాలయంలో మనం ఏమని ప్రతిజ్ఞ చేశాము? పక్కనే ఉన్నటువంటి వీరభద్రేశ్వర దేవాలయంలో మనం ఏమని ప్రతిజ్ఞ చేశాము? మొత్తం భారతదేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారతంగా నిర్మించాలి అని మనం ప్రతిజ్ఞ చేయలేదా? నాయనగారు, ఇవాళ మన సభలో ఆ పారసీక దేశస్థుడు ఉన్నాడు. అయితే అతనికి ఈ తెలుగు, సంస్కృత, హిందీ, మన భారతీయ భాషలు రావు. అదేదో పారసీక భాష మాత్రమే వస్తుంది. కాబట్టి మనం చేస్తున్నటువంటి అంతర్గతమైనటువంటి సమాలోచన అతనికి అర్థం కాదు. కాబట్టి మనం నిస్సందేహంగా, నిస్సంకోచంగా అతని ముందు మనం ఇవన్నీ వార్తాలాపాలు చేసుకోగలుగుతున్నాం. ఇబన్ బతూతాజీ सलाम वालेकुम हुजूर, सलाम वालेकुम, सलाम वालेकुम। आदाब से बोलिए हुजूर, बोलिए, कैसे है हमारे ओरगल्लू, कैसे है? मैं दुनिया के बहुत शहर देख कर आया हूँ, बोलो लेकिन ओरगल की बात ही कुछ और है। दुनिया में जितना मेवा है पूरा इधर है, दुनिया में जितना कपड़ा है पूरा इधर है। सोना, चांदी, हीरा, मोती, बाप रे, यहां से लेके भद्रकाली मंदिर तक लोटाओं से बेच रहे हुजूर। हिंदुस्तान में ओरगल का नूर बहुत मशहूर है। ये पूरा वाकया अपने किताब में लिखूंगा इंशाअल्लाह। मेरा किताब दुनिया भर के लोगों को ओरगल के बारे में बतलाएगा और ओरगल चमकेगा इंशाअल्लाह। ओरगल जबरदस्त चमकेगा हुजूर, जबरदस्त चमकेगा। ఇబన్ బతుతా గారు, మీరు రాసే ఈ అంశాలతో, ప్రామాణిక చారిత్రక ఆధారాలతో మన పారసీక చరిత్రలో ఒక గ్రంథంగా నిలిచిపోతుంది. మన ప్రభుల వారి ఖ్యాతి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. వినాయక దేవ, మీరు విపుల్ రెడ్డితో ఏదో మాట్లాడదలుచుకున్నారు కదా, మీరు నిష్క్రమించవచ్చును. తాతయ్య గారు,
తల్లి కాకతీ చెప్పమ్మా. మా ఊరు ముసునూరు, మాకెవ్వరు సరిరాదు. శ్రీరామచంద్రుల వారి ధర్మయుద్ధంలో ఉడతలు సాయం చేసినట్లు ఈ ధర్మయుద్ధంలో నేను కూడా సహాయం చేసే అవకాశం నాకు ఇప్పించండి. అవశ్యం తల్లి, అవశ్యం తల్లి. భద్రకాళి, భద్రకాళి. అంతేకాదమ్మా, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ కాకతి ఆధ్వర్యంలో మహిళా సైన్యానికి అధ్యక్షత వహించి ఒక సుదీర్ఘమైన తెలుగు మహిళా సైన్యాన్ని తయారు చేయించాలి అని మనం ఆశిస్తూ ఉన్నాము. అందుకు ప్రభువుల వారు అనుమతిస్తారు అని నేను భావిస్తూ ఉన్నాను. గురువర్య, అద్భుతమైన సూచన. కాకతీ తల్లి విన్నావు కదా. జై భవ, విజయీ భవ. యత్ ప్రతాప తపనేన విఖ్వల వైరిన క్షితిభృతో మహీయస పాద పద్మ నఖ చంద్ర రోహిణీం శీతలాం పరిచరంతి చంద్రికాం నామాస్య తేషాం యవనాధమానాం మంత్రాణి కిం ఉచ్చాటన కర్మకారి దినాద్ యద్ ఉచ్చారణ మాత్రతస్తే దుర్గాని సంత్యజ్య కుతోప్య భూపన్. ఇది మా కాపయ నాయకుల వారి యొక్క ప్రతిభ. ఈ కాపయ నాయకుల వారి యొక్క ప్రతిభను ముసునూరు నుండి రేకపల్లి నుండి ఓరుగోళ్ళు అంచెలంచెలుగా మొత్తము భారతదేశం అంతా కూడా దక్షిణ భారత సామ్రాట్టుగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా ఉండాలి. కాకతీయ సామ్రాజ్యానికి కొనసాగింపుగా ఈ మహోద్యమం కొనసాగాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఈ విధంగా నాడు ముసునూరు రాజులు హైందవ పరిరక్షణకు తమ శాయశక్తులు ఒడ్డి తెలుగునాట విజయబావుటాన్ని ఎగరవేశారు. అది ఒక మహోజ్వల మహాయుగం. ముసునూరు నాయకుల కాలం కాకతీయ విజయనగర సామ్రాజ్యాల మధ్య ఒక సంధికాలం. అది ఒక మహోదయం. ప్రోలయ నాయక కాపయ నాయకులు మన భారత జాతి గర్వించదగ్గ రణనీచి చతురులు. తెలుగునాట హైందవ పునరుత్థానానికి పాటుపడ్డ రాజశ్రేష్ఠులు, తెలుగు రాజులలో అగ్రగణ్యులు. నాడు వారే లేకుంటే తెలుగు జాతి ఏమై ఉండేదో ఊహించుట కష్టం. ఏకశిల నగర రక్షణ దీక్షాదక్ష ముసునూరి వంశ పారావార రాకాసుదాకార జయ హో విజయ హో విషమధాటి మనోహర జయ హో విజయ హో పరనారి సహోదర జయ హో విజయ హో ముసునూరి ప్రోలయ వారసత్వ పరిరక్షక జయ హో విజయ హో ఆంధ్ర దేశాధీశ్వర జయ హో విజయ హో ఆంధ్ర సురత్రాణ జయ హో విజయ హో శ్రీ 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 కాపయ నాయక జయ హో విజయ హో శ్రీ 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 కాపయ నాయక జయ హో విజయ హో శ్రీ 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 కాపయ నాయక జయ హో విజయ హో